వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అమరావతి వాతావరణ కేంద్రం ఒక రిపోర్ట్ రిలీజ్ చేశాయి. రాబోయే 2 రోజులు అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ చెదురుమదురు తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు, రేపు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో 2 నుంచి 5 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ అల్పపీడన ద్రోణి ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో దాని ప్రభావంతో క్యుములో నింబస్ మేఘాల ఎఫెక్ట్తో కొన్ని ప్రాంతాల్లో, పరిమితమైన ప్రాంతాల్లో విపరీతమైన గాలులతో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో తెలంగాణలో వడగళ్ల వర్షం, రాయలసీమలో కూడా వడగళ్ల వర్షాలు, ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలు పంటలకి తీవ్ర నష్టం వాటిల్లో చేస్తూ ఉన్నాయి. రాబోయే 2-3 రోజులు రైతు సోదరులు పంటల హార్వెస్టింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే హార్వెస్ట్ చేసిన పంటలు అంటే కోత కోసిన పంటలు, నూర్పిడి చేసిన పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని తడవకుండా కాపాడుకోవాలి. మిర్చి రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే మిర్చి హార్వెస్ట్ చేసిన తర్వాత అవి డ్రై అయితే కుప్పగా పోసి దాని మీద పట్టకప్పడం సాధ్యమవుతుంది. అది పొలం మీద కళ్ళాల్లో ఉంటే దానికి పట్టకప్పినా కూడా విపరీతమైన గాలులు వచ్చినప్పుడు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా ఎక్కువ వర్షాలు, కుండపోత వర్షాలలాగా పడితే కనుక కింద నుంచి కూడా నీరు వెళ్ళే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొంతమంది రైతులు నష్టపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు వ్యవసాయ శాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకేసి 2 రోజుల్లో పంట నష్టం వివరాలు క్లియర్గా వచ్చేయాలి మాకు సచివాలయానికి. మరో 3 రోజుల్లో పంట నష్ట పరిహారానికి సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేయబోతా ఉంది ప్రభుత్వం. పంటల వారీగా కొన్ని పంటలకైతే ఎకరాకి 26,000 నుంచి కనీసం 8,000 నుంచి గరిష్టంగా ఎకరాకి 26,000, 5 ఎకరాల వరకు పరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 4,200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనాలు అంతా ఉన్నాయి. అయితే అధికారులు 86 గ్రామాల్లో మాత్రమే పంట నష్టం అంచనాలు రూపొందిస్తూ ఉన్నారు. మొక్కజొన్నకి, ముఖ్యంగా అరటి తోటలు, ఇక మిర్చి పంట తడిచిపోయిన రైతులు, వరి పంట, కూరగాయల పంటలు, ఈ పంటలన్నిటికీ నష్టం జరిగింది. పంట నష్టం జరిగిన ప్రతి రైతు మీ యొక్క పంట నష్టాన్ని నమోదు చేయించుకోండి. ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 రోజుల్లో పరిహారం రిలీజ్ చేయబోతా ఉంది. మీ ప్రాంతంలో ఏదైనా పంట నష్టం జరిగిందా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ఏ ప్రాంతం నుంచి ఏ పంట అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.